శ్రీమాత్రే నమః. ఈరోజు ఆణిముత్యం ప్రాచీన దేవాలయ దర్శనం. కపోతేశ్వర రూపములో వెలిసిన ఈశ్వరుడు గుంటూరు జిల్లా నరసరావుపేటకు 20 కిలోమీటర్ల దూరములో గల చేజర్ల అనే గ్రామంలో శ్రీ కపోతేశ్వర ఆలయం ఎంతో పురాతనమైనది. ఇది క్రీస్తు శకం 5వ శతాబ్దంలో నిర్మించినట్లు చరిత్రకారులు భావిస్తున్నారు. ఈ కపోతేశ్వర స్వామి పిలువబడే ఈశ్వరుడు ఇక్కడ వెలిశాడని స్థానికుల కథనం. పూర్వం శిబి చక్రవర్తి తనను శరణు వేడిన పావురాన్ని రక్షించటానికై తన శరీరం ఇచ్చాడని, అతని త్యాగానికి మెచ్చిన ఈశ్వరుడు ఇక్కడ కపోతేశ్వర రూపములో వెలిశాడని, అందువల్ల ఇక్కడ శివలింగం గుంటలుగా ఉంటుందని చెబుతూ ఉంటారు. ఈ శివలింగం ఎముకలతో నిర్మించబడినదని కొందరి కథనం. ఈ దేవాలయం విశాలమైన ఆవరణలో చతుర్భుజాకారములో ఉంటుంది. దేవాలయానికి అన్ని వైపులా దేవతామూర్తులు ఉంటారు. ఈ కార్తీక మాసంలో మహాశివరాత్రికి విశేష పూజలు, తొలి ఏకాదశి, దసరా, సంక్రాంతి పండుగల్లో ఇక్కడ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ప్లీజ్ అక్షరాల ఆణిముత్యాలను షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవాలయాల దర్శనం మహాపుణ్యప్రదం.